సో హలో గాయ్స్, మీరు చూస్తున్నారు అవినేష్ బండారెడ్డి ఫౌండర్ అవినేష్ ఛానల్. సో ఈరోజు మనం వచ్చేప్పటికి ఏంటంటే, అందరికీ తెలుసు మోటో వ్లాగ్స్ చేస్తామనే వాళ్ళకి హెల్మెట్కి మొబైల్ మౌంట్, ఆ కెమెరా మౌంట్ కావాలి కదా. బడ్జెట్ 200-300 రూపీస్ వల్ల మీకు మౌంట్స్ అయితే మ్యాక్సిమం అందరూ యూట్యూబర్స్ రివ్యూ చేస్తున్నారు. సో అట్లాగే నేను కూడా ఎలా ఉంటుంది అనేది తీసుకున్నాను. సో చూడొచ్చు, ఇది మేము ఎట్లా యూజ్ చేసుకోవచ్చు, దీన్ని ఎట్లా మౌంట్ చేయాలనే అయితే ఈరోజు మనం ఫస్ట్ మీకు ఏంటంటే మొబైల్ హోల్డర్ ఉంటుంది కదా, అంటే మీకు హెల్మెట్ హోల్డర్ ఇది. సో ఇది వస్తుంది మీరు ఆర్డర్ చేస్తే. బై ద వే మీకు కొన్ని టూల్స్ వస్తాయి ఇవి, అండ్ ఇంకా ఈ రింగ్ ఉంటుంది, ఇంకా ఇది ఒకటి వస్తుంది. బై ద వే మొబైల్ హోల్డర్ కూడా వస్తుంది ఆర్డర్ చేసుకుంటే. సో లింక్ కింద డిస్క్రిప్షన్లో పెడతా మీకోసం. సో చెక్ చేసుకోండి. ప్రోడక్ట్లు అయితే ఇవి వస్తాయి మీకు ఎలిమెంట్స్. ఇవి ఏంటంటే మొబైల్ హోల్డ్ చేసుకోవడానికి. ఇంకొక ఆల్రెడీ GoPro ఉంటే అవసరం లేదు, పక్కకు పెట్టుకోవచ్చు. సో ఫస్ట్ చూస్తాం మీరు మొబైల్ హెల్మెట్ మౌంట్ వచ్చేప్పటికి ఏంటంటే ఇలా మీకు కొన్ని థ్రెడింగ్స్ అండ్ స్ట్రాప్స్తో అయితే వస్తుంది. సో మీరు ఏం చేస్తారంటే, కింద ఉంటుంది కదా మీకు వై షేప్లో ఉంటుంది, కింద మీకు థ్రెడ్స్ 2 వస్తాయి. దీంట్లో మీరు ఏం చేస్తారంటే వీటికి ఇలా అటాచ్ చేసుకోవాలి. ఓకే, ఇలా అటాచ్ చేసుకోవాలి. ఇక్కడ మీరు జస్ట్ ఇది ఇట్లా అనాలి. అన్న తర్వాత మీరు దీంట్లో ఇరికించేసి జస్ట్ ఇలా బెల్ట్ ఇలా పోతే చాలు. సో ఇప్పుడు ఏం చేస్తారంటే, మీకు కొన్ని ఎలిమెంట్స్ వస్తాయి, మీకు దీంతో పాటు కొన్ని టూల్స్ వస్తాయి. ఈ టూల్స్ని మీరు దీన్ని ఫిక్స్ చేసుకోవాలన్నమాట. ఇది ఒక అటాచర్ అన్నమాట. ఇది ఏం చేస్తారంటే, మీ మొబైల్ హోల్డ్ చేసే వాళ్ళకైతే అవసరం, GoPro వాళ్ళకి అవసరం లేదు. మొబైల్ హోల్డ్ చేసే వాళ్ళకి అయితే కావాలి. GoPro లేకపోతే పెద్ద టూల్ ఉంది కదా, డైరెక్ట్ దీన్ని ఇన్సర్ట్ చేసుకోవచ్చు. మీకు మొబైల్ ఉందంటే మీకు ఈ అటాచర్ కావాలి, దాంతోపాటు పెద్ద టూల్ అన్న కూడా దీంట్లో ఇన్సర్ట్ చేసి టైట్ చేయాలన్నమాట. సో ఇది దేనికంటే, మీరు మొబైల్ హోల్డ్ చేసుకున్నా లేకపోతే GoPro పెట్టుకున్నా దాన్ని అడ్జస్ట్ చేసుకొని అట్లాగే లాక్ చేయడానికి, కింద పడిపోకుండా పైకి పడకుండా మీకు కరెక్ట్ స్టేబుల్ ఉండడానికి లాకర్ అన్నమాట. సో దీన్ని మీకు టైట్గా తిప్పుకుంటే మీకు పొజిషన్ లాక్ అయిపోతుంది. నెక్స్ట్ ఏం చేస్తారంటే, మీకు ఒక రౌండ్ రింగ్ లాగా ఇది వస్తుంది, దీన్ని కూడా మీరు దీంట్లోనే తిప్పేసి అలా పెట్టేసేయాలి. సో దీనివల్ల మనకి ఏంటంటే మొబైల్ కొంచెం కింద బేస్కి కొంచెం గ్రిప్ లాగా పనికొస్తుంది. అటు ఇటు మనకు కొంచెం బెండ్ కాకుండా షేక్ కాకుండా ఉండడానికి అయితే కొంచెం హెల్ప్ అవుతుంది. సో నెక్స్ట్ మొబైల్ హోల్డర్ వస్తుంది, 2 సార్లు రేటింగ్స్ ఉంటాయి. మీ హెడ్ సైడ్ అయినా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. అది ఇట్లానే పెట్టి తిప్పవచ్చు, లేకపోతే ఇలాగైనా సరే తిప్పుకోవచ్చు. ప్రస్తుతానికి అబ్జర్వ్ చేస్తే హెల్మెట్ వ్యూ అయితే ఉంటుంది. సో మీరు అట్లానే అబ్జర్వ్ నేను పెట్టింది మొబైల్ సామ్సంగ్ 8 ఫ్రెండ్స్ రికార్డ్ చేస్తున్నాను. అండ్ ఆల్సో నేను వైడ్ యాంగిల్ మనకు ఆప్షన్స్ ఉంటాయి కదా ఫోన్స్లో. సో వైడ్ లెన్స్ నుంచి అయితే రికార్డ్ చేస్తున్నాను. ప్రజెంట్ ఇట్లా ఉంటుంది వ్యూ. వైడ్ లెన్స్ కాకుండా మీరు నార్మల్గా రికార్డ్ చేస్తే మీకు ఇట్లా వస్తుంది. ఇట్లా చేస్తే ఏంటంటే మీకు మరీ జూమ్ చేసినట్టు అవుపిస్తుంది, అంత కరెక్ట్ క్యాప్చర్ కాదు. మ్యాక్సిమం వైడ్ లెన్స్ అనేది రికమెండబుల్. చూడొచ్చు ఇట్లా వస్తుంది మీకు. ఎక్కువ మీకు కొంచెం హైట్ నుంచి రికార్డ్ చేసినట్టు వస్తుంది, ఎక్కువ డీటెయిల్స్ అనేది రికార్డ్ చేస్తుంది. ప్రజెంట్ అయితే నాకు కంఫర్టబుల్ అయినా ఉన్నాయి. హెల్మెట్ అనేది టైట్గా ఉంటే ఇంకా బెటర్. ఇండోర్లో అబ్జర్వ్ చేస్తే ఓకే, బట్ బయటికి పోయి చూస్తేనే మాకు తెలుస్తుంది అన్నమాట ఎట్లా ఉంటుంది కంఫర్ట్ అనేది. నాకైతే ఓకే అనిపిస్తుంది. హెల్మెట్ అంటే టైట్ కొంచెం సెట్ చేసుకున్నా, కొంచెం మాడిఫై చేసిన. అంటే పాత హెల్మెట్లు ఉండే థర్మోకోల్ అనేది దీంట్లో వేసేసిన, కాబట్టి కొంచెం ఫిట్ ఉంది హెల్మెట్, కాబట్టి ఓకే. కాకపోతే ఇంకొంచెం ఫిట్ ఉండాలి అని నా ఒపీనియన్. ఫిట్గా ఉంటే మనకి ఏంటంటే చూడడానికి ఇంకా బెటర్ ఉంటుంది, ఇంకొంచెం హోల్డ్ చేయడానికి ఇట్లా వర్కౌట్ అవుతుంది. సో దీంతో మనకున్న బెనిఫిట్ ఏంటంటే, హెల్మెట్కి మౌంట్ చేసుకుంటే మనకు 2 చేతులతోని మనకు బైక్ ఏమైనా రిపేర్ ఉన్నా బ్లాగ్ చేయొచ్చు, చూపించవచ్చు. ప్రోడక్ట్ అన్బాక్సింగ్ ఈజీ ఉంటుంది. లేదా చూసుకోవచ్చు, మన బైక్ని చూస్తే కెమెరా కూడా చూస్తుంది, కాబట్టి విజువల్ అనేది మనకు మంచిగా అనిపిస్తుంది. ట్రావెల్ చేసేటప్పుడు మనకి ఇంకా బెటర్ అనిపిస్తుంది. ఎక్కడైనా కొంచెం మన బైక్ బ్యూటిఫుల్, మన బైక్ యొక్క బ్యూటీ చూపించవచ్చు, ఒక లొకేషన్ చూపించవచ్చు. నాకు తెలుసుగా లొకేషన్ టు లొకేషన్ మన బైక్ అని ఎట్లా అవుపిస్తుంది అనేది. సో మోటో లవర్స్ ఆర్ బైక్ లవర్స్ మంచిగా ఉంటాయి ఇట్లా వ్లాగ్స్ చేయడానికి అయితే. కాకపోతే గుర్తుపెట్టుకోండి,
మీ హెల్మెట్ అప్డేట్ చేసుకోండి. మంచి హెల్మెట్ తీసుకోండి. స్ట్రాంగ్ ఉన్న హెల్మెట్. ఎందుకంటే స్పీడ్ పోయే వాళ్ళు ఉంటారు కదా! మీరు ఎంత హెవీ వెహికల్ తీసుకుంటే అంత మంచి క్వాలిటీ హెల్మెట్ తీసుకోండి. డబ్బులు కక్కుర్తి పడొద్దు.